ఏమంకుల్ చేదు లేదా? ఇది అంకుల్ ఆన్ ఒకసారి అయ్యా చేదు ఉండదా అసలు? అలవాటు అయిపోయింది. ఎన్ని ఏళ్ళ నుండి తింటారు? దాదాపు 20 ఏళ్ళ నుంచి ఉంటుంది. 20 years. అయ్యా 20 ఏళ్ళ నుంచి అలవాటు అయిపోయింది. ఏజ్ ఇప్పుడు 73. డయాబెటిక్ లేదు? మా ఇంట్లో అందరికీ ఉంది, నాకు తప్ప. అందరికీ ఉంది, మీకు తప్ప. మేము 9 మంది సంతానం. అయ్యా 5 మంది ఆడపిల్లలు, 4 మగ పిల్లలు. అంటే ఒక అతను చనిపోయినట్లే. మిగతా అందరికీ ఉంది. ఓకే, నాకు తప్ప. నాకు వచ్చేదే ఏమిటి, ఇది ఎవరో ఒక ఆయన చెప్పిండే కాబట్టి. మీకు ఎవరు చెప్పిండ్రి? నాకు ఎవరో ఒక ఆయన, ఎవరో పెద్ద ఆయన, చేప తిను ఏమంత ఉండదులే అని కంటిన్యూ. అవునులే, తినకోకుండా ఉండలేరేమో కదా ఇప్పుడు. ఒకవేళ ఈ అవకాశం లేక తినలేదు అనుకో, ఏడన్నా బయటైనా 2 ఆకులన్నా తినాలి. అట్లా అలవాటు. అట్లే నమ్మిలి మింగుతాం. నేనేం నీళ్ళు గీళ్ళు తాగనుగా. బయట పళ్ళు కూడా పుచ్చిపోవు. ఏమో అట్లా చేదుకు అట్లా మేలు అంటారు. ఇప్పటికైతే రాలేదు కాబట్టి దాని ఆ ప్రయోజనమే అనిపిస్తుంది నాకు. నిజంగా దాని ప్రయోజనం సూపర్. అసలు మీరు నిజంగా తిన్నట్టు తింటాను. నేను ఇప్పట్లో ఎవరినో చూడడం, అప్పట్లో ఉంటారు కానీ ఇట్లా ఏదైనా బలిచి నాకైనా తింటా. అట్లే మామూలుగా లేదాకంటారు. లేదాకంటే ఏడ దొరుకుతుంది? అవునులే, మందమైన ఆకైనా తినేది. బాగా చేదు ఎక్కువ. అది చిగురు అయితే అంత చేదు ఉండదు. సరే, థ్యాంక్స్ అంకుల్ చెప్పినందుకు. సాల్లే, టూ మచ్ అయింది. బాబా జాలీ చేస్తాను. బా చల్లగా మెత్తగా పనుకున్నావు గాలికి. చల్లగా ఇట్లా గాలి వస్తుంది, ఇట్లా గాలి వస్తుంది. బాబా జాలీ చేస్తున్నావే. గాలి పడుకునేది జాలీనా? అద్దు లేదు, సింధు లేదు, నేను లేను, జాలీ చేస్తున్నట్టున్నావు బాగా. సరే కానీ కదా, రేపు ముందుకు రా కొంచెము. గుడ్ మార్నింగ్ పద్ధతులు అట్లా కనపడతాను కదా. నువ్వు కనపడేది కాదమ్మా, మనం వాళ్ళకి కనపడతాము. మనం శుభోదయము అట్లా, శుభోదయం అట్లా ఏమైనా హాయ్ అండి, హాయ్ అండి, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఓకే. సో ఇప్పుడు నీకు గ్యారంటీగా హెల్త్ ఇంప్రూవ్ అయ్యేది. ఓకే, తినేది మళ్ళా తినంది కాదు, గుర్తుపెట్టుకో. ఓకే, హెల్త్ ఇంప్రూవ్ అయ్యేది చాలా పవర్ఫుల్. ఆల్రెడీ లైవ్ ఎగ్జాంపుల్స్ ఉండేది. అంటే ఒకరు చేసి దాని నుండి చాలా బెనిఫిట్ అవుతున్నారు అనేది. అటువంటి ఔషధపు మొక్కని నేను తీసుకొని వచ్చాను. ఔషధపు మొక్క ఇది. అంటే కుంపట్లో వేసేది కాదు, నోట్లోకి వేసుకోవాలా. ప్రామిస్ చెప్తానా, చూపిస్తే వేసుకుంటా. చూపిస్తే అది అప్పుడు చూపిస్తే వేసుకునేది కాదు. ప్రామిస్ చెప్తాను, వీడియో ముందర నేను మళ్ళీ అబద్ధం చెప్పాను. నేను నిజంగా అంటేనే చాలా ఔషధం. తింటారు బాబీ, తింటారు ప్రామిస్. నేను కడిగి తెస్తా మళ్ళా. తిను ఎట్లా బాబీ చూపించకుండా తినేది? అదేమా నమ్మకం అంటే అదే. రెడీనా? నీకు కావాలంటే కడుక్కొని వస్తాను. ఏడ దొరికింది? కష్టపడి తెచ్చినాను. ఎక్కడ? ఇట్లా పోయింటి పొలాలు లేక. నీకెట్లు తెలుస్తాయి వైద్యాలు? వేరే అతను ఒక పవర్ఫుల్, ఒక 74 years అతను లైఫ్ హ్యాక్ చెప్పినాడు అనమాట. అంటే డయాబెటిక్స్, బీపీ, షుగర్లు ఏమీ రాలే, వాళ్ళ ఫ్యామిలీ ట్రేస్లో చాలా మందికి వచ్చిందంట. బట్ ఈయన ఇది ఒక్కటి పాటేయడం వల్ల, అంటే రోజు పొద్దున్నే ఇది చేయడం వల్ల రాలేదన్నమాట.
కళ్ళు మూసుకో. నాకేం అవి లేవు కదా. రావు, లేవని కాదు. ఇప్పుడు ముసలోళ్ళు అవుతున్నప్పుడు మనం ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని ఉండాలా. కళ్ళు మూసుకో, చెప్పింది నేను తెలుసు కదా. ఒక పూట తింటానే ఏమవుతుంది? రోజు తెచ్చేస్తానమ్మా నువ్వు కాళ్ళు అంటే. నేను కళ్ళు మూసుకో. సీరియస్. ఇప్పుడు యాపాకు చేదు ఉంటుంది, యాపాకు చేదు ఉంటుంది, మునగాకు చేదు ఉంటుంది, కంపాకు చేదు ఉంటుంది. కానీ కంపాకు నీకు ఔషధ ముక్క కాదు కదా, ఎడిబుల్ కాదు కదా, తినేది కాదు కదా. ఇది తినేది. మూసుకో కళ్ళు. ఆను గట్టిగా తీల్లా. ఏం పోదా నోరు? నోట్లే వద్దు. ఫస్ట్ ప్రామిస్ చేయి చెప్తా. నములుతాను తప్ప దాన్ని బయటికి పడేయను అని. ఎందుకంటే అంత కష్టపడి తెచ్చినాను నేను. తిక్కనా కొడుకు కాదు. పెద్ద ప్లానింగే. ఒకరితో ప్రామిస్ చేయి. ఏది ఏమైనా కానీ ఆకు చేదు లేని తీయగుంటుంది. అమ్మ తీయగుంటే ఇంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినరా అందరూ. ప్రామిస్ చేయి, ఖచ్చితంగా తింటాను. ఏది ఏమైనా తింటాను అని సబ్స్క్రైబర్స్తో ఒట్టి. సబ్స్క్రైబర్స్తో ఆను కళ్ళు మూసుకో. ఏం ఫీల్ ఉండదు ఏమి ఔషధ ముక్క అది ఏందనుకుంటున్నావో నువ్వు? నమ్ములు గట్టిగా ఫుల్ నమ్ములలా బాగా నమ్ములు. నమ్ములు యాపాకేలే మంచిది ఏందనుకుంటున్నావు నీకు తెల్లలే. ఆను అంత నమ్మలల్లా నువ్వు నీట్గా నమిలల్లా బాగా నమ్మలల్లా. మింగేసి నీట్గా నమిలి జూమ్లోకి రాద్దు. మింగితే మంచిది చాలా. రోజు తెచ్చిస్తా, రోజు తెచ్చిస్తా. సరే కానీ సాయంత్రం ఏం చేసినావు ఫుడ్? అయినా కానీ నిజంగా ఇంట్లో ఆడపిల్లలు లేకుంటే కళ ఉండదు కదమ్మా. సింధు లేదు, పద్దు లేదు కదా. అందుకు ఏం చేసినావు ఫుడ్? ఏం చేయలేంగా. సాయంత్రం ఫంక్షన్ పోలే రోజు గుర్తుపెట్టుకో. సాయంత్రం మాట్లాడుకుంటుండే వస్తా, రెడీ చేస్తా. హాయ్ అండి, అంతా ఎట్లున్నారు? సో 3 days బ్యాక్ మనల్ని ఒకరు వచ్చి ఒక ఈవెంట్కి పిలిచినారు కదా, ఫంక్షన్. సో దానికి పోతాను, రెడీ అవుదాం. యాడుంది 20 లక్షల మంది చూస్తారు. అవును, కరెక్టే. అలాంటి యూట్యూబర్స్ మన ముందర ఉన్నారు. ప్రపంచ నవ్వుల దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన గౌరవనీయులైన శ్రీ గురుప్రసాద్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మీ స్ట్రెస్ తగ్గించడానికి కూడా చాలా మటుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈరోజు ఇంతమంది కళాకారులు లభిస్తా అంటే వీళ్ళు ఎక్కడ కలపకుండా రేపటి నుంచో మాట్లాడిస్తారు. విట్ అండ్ హ్యూమర్ జీవితంలో ఒక ఎసెన్షియల్ పార్ట్. ఆండ్రూస్ అనే ఒక మనం చాలా మంది హ్యాపీగా బీపీ లేకుండా పాపిగా కాకుండా నవ్విస్తూ బ్రతకాల ఉండాలని కోరుకుంటున్నాం. ఒక చిన్న జోక్. మామూలుగా మనం సర్దార్ గురించి ఎక్కువగా జోకులు వింటున్నాం కాలేజీ లెవెల్లో. ఒక హరిభజన్ సింగ్ పార్క్లో రిలాక్స్గా కూర్చుంటారు చెట్టు కింద. మిగతా నడుచుకుంటూ పోయే వాళ్ళు మాలాంటి వాళ్ళు పోయి ఆర్ యూ రిలాక్సింగ్ అని అడుగుతారు. ఐఎమ్ నాట్ రిలాక్సింగ్, ఐఎమ్ హరిభజన్ సింగ్ అంటాడు. వాతావరణాన్ని మనకందరికీ కల్పిస్తున్నటువంటి గొప్ప వ్యక్తులు ఈరోజు మన అనంతపురం జిల్లా వాసులు, మనకు సంబంధించినటువంటి వ్యక్తులు, మన వాళ్ళు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ ఒక మంచి వాతావరణం కలిపి కుటుంబం కోసమో వాళ్ళ కోసమో ఇటువంటి కార్యక్రమాలు చేయలేదు, లేకపోతే వారి కుటుంబం బాధల కోసం చేయలేదు. మన కోసం, నలుగురి కోసం చేసేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఆయాసం సభ్యులైనటువంటి హరిప్రసాద్ సార్ గారు కావచ్చు, వారి కమిటీ సభ్యులందరూ ప్రతి ఒక్కరికి పేరున ఇంతటి కార్యక్రమం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చేస్తూ భవిష్యత్తులో మన యొక్క అనంతపురం జిల్లా యొక్క పేరు ఈ ప్రపంచంలో మారి మోగపోవడానికి సహకరిస్తామని సందర్భంగా తెలియజేస్తూ
ఇటువంటి కార్యక్రమాలని మరింత ఎక్కువగా తీసుకోవడానికి ప్రతి ఎక్కడి నుంచో విచ్చేసినటువంటి యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటి మంచి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరికీ హరిప్రసాద్ అన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. మీరు ఇంకా చప్పట్లు కొట్టి ఇంకా ఇంకా ఎక్కువ చేస్తారని అనుకోండి. ఎవరు కొట్ల కొట్టండి సార్ ఎంత మొగ్గున్నాను నేనటువంటి అమర్నాథ్ రెడ్డి సార్ గారిని కూడా మా మిత్రుడు లాస్ట్ ఆయనతో ముగించేస్తాను. సభ నమస్కారం. ఇప్పుడు చాలా కష్టం. నేనైతే ఎప్పుడు నవ్వుతూ ఉంటా. నా వయసు 70 సంవత్సరాలు అని అందరూ హ్యాపీ. ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే ఎందుకు హ్యాపీగా ఉన్నానంటే నాకు ప్లాట్లు లేవు, పార్కులు లేవు, అక్రమాస్తులు లేవు, అవస్థలు లేవు, అసూయ దోషాలు లేవు, దురాలోచన లేవు. మనిషి అంతా ప్రశాంతంగా ఉంటుంది, నవ్వుతూ నవ్విస్తూ ఉంటాను. అంటే ఇక్కడ ఎందుకంటే జోక్ చేస్తే నవ్వుతారు అనే భయం మీద అయినా ఉంటే ప్రయత్నం చేస్తాను. నేను 30 సంవత్సరాలు రక్తదాన కార్యక్రమంలో ఉన్నా. ఎన్నో అనుభవాలు నాకు ఎక్కడైతే పిల్లల అనుభవాలు కూడా నాకు ఎక్కడ ఉన్న అనుభవాలు చెప్పే టైం లేదు. ఒకటే చెప్తామన్నా, రక్తం కోసం దగ్గరికి ఎవరైనా వస్తే ఎన్నో కనుక్కొని అడుగుతారు. ఎన్నో కనుకుంటే 1, 2 కనుక్కుంటారు. ఒకటి మాత్రమే పట్టుగా కనుక్కుంటారు. లాఫింగ్ క్లబ్ ఏర్పాటు చేసి ఈ యొక్క యాంత్రికమైన జీవితంలో మనిషి మనుగడకు, మనిషి ఆరోగ్యానికి అవసరమైన నవ్వును దూరం చేసుకోవద్దు. మనం అందరం నవ్వుకు దగ్గరగా ఉందాం. మన జీవితాన్ని ఒక రసవంతరంగా ముందుకు తీసుకుపోదాం. చేస్తున్న ఈ కార్యక్రమం ఈ అనంతపురం జిల్లాలో మామూలుగా అమర్నాథ్ చెప్తుంటారు. అనంతపురం జిల్లాకు మామూలుగా వర్షాలు కరువు అని చెప్పి, కానీ వర్షాలు కరువు కావచ్చేమో కానీ క్రీడాకారులకు, కళాకారులకు, ఇలాంటి ఆశపు కళాకారులకు కరువు కాదని చెప్పి నిరూపించిన ఈ అనంతపురం జిల్లాకు ఇలాంటి కళాకారులు ఈ యొక్క అనంతపురం నగరంలో ఇలాంటి వేదికల మీద కాదు, రాష్ట్రంలో రవీంద్ర భారతి తెలంగాణలో అయితేనేవి, అదేవిధంగా ఆంధ్రలో అయితేనేవి పెద్ద ఎత్తున ఇలాంటి వేదికలు ఏర్పాటు కాగలగాలి. మీరు ఆ స్థాయికి ఎదగాలి అని చెప్పి ఆ దేవుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. ఒక 4-5 రోజులు అన్నం కూడా చేసినారు సార్. ఇంతగా పొగిడితే కడుపు కిడ్నీలు, లివరు, ఆ వెనకాల సంచులు ఏమైనా ఉంటే సంచులు అన్ని నిండిపోయినాయి. అవి ఖాళీ ఎవరికి అన్నం తినలేదు సార్. ఎక్కువ పొగడతాను సార్, నేను పొగిడితే తట్టుకోలేను అనమాట. అసలు అంటే అంత సడన్గా ఇచ్చేసింది, వరం ఇచ్చేసి ఆశీర్వదించేసింది అనమాట. ప్రోగ్రామ్ బాగా జరుగుతుందండి, ఖచ్చితంగా చేసుకోండి, ఎలక్షన్స్ ఉన్నాయి, ఏమన్నా మీకేం అడ్డం రాదని చెప్పింది. డెఫినెట్గా ఆమె చెప్పినట్టే, మేడం చెప్పినట్టే ఈరోజు అందరూ కూడా ఇక్కడికి ఆడియన్స్ ప్రేక్షకులందరినీ చూసాక నిజంగా నాకు ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ప్లీజ్ మీ వాల్యుబుల్ మెసేజ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. వేదిక మీద నుండి పెద్దలకు, ఇక్కడ ఇచ్చేసి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్సుమాంజలి. నేను ఎక్కువ టైం తీసుకోదలుచుకోలేదు. మనందరం కూడా ఎప్పుడు కూడా రోజు ఏదో ఒక స్ట్రెస్లో మనం ఉంటాము. మేము ప్రొఫెషన్ అయితే కావచ్చు, ప్రతి మనిషి కూడా ఏదో ఒక స్ట్రెస్ ఉంటుంది. అనౌన్స్మెంట్ కూడా చెప్పాలనుకుంటున్నాను. లలిత కళా పరిషత్లో ఈ మంత్ 1 నుంచి చిన్నపిల్లలందరికీ కూడా క్లాసికల్, ఫోక్ డ్యాన్స్, అదేవిధంగా వాయిలిన్, కీబోర్డు నేర్పిస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలందరూ కూడా పరిషత్లో వచ్చి మార్నింగ్ 10 to 12 నేర్చుకోవాల్సిందిగా నేను కోరుచున్నాను. పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ. బాగున్నారు. అక్కడ ఉందమ్మా, ఒక్క నిమిషం. ఇక్కడే సార్, అది అమ్మకి ఇచ్చినారు. నేను మా అమ్మకి అమ్మ సార్ మంది రాధిక బ్లాగ్ ఛానల్. నేను కంపల్సరీ కూడా మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఈ మంత్ 10th రిలీజ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ లక్ష్మీ కటాక్షం అని మంచి సినిమాలో యాక్ట్ చేశాము. అది ఈ May 10th సినీ కాంప్లెక్స్ లో రిలీజ్ అవుతుంది. ఎవరైనా చేసుకోవచ్చు.
ఏజ్ 18 ఒక్కటే ఉండాలి అంతే. మెడిటేషన్ ఇన్ ది నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఇక్కడ ఏంటంటే ఈ సిస్టంలో హార్ట్ని తీసుకున్నారంటే విల్ డిసైడ్ ది పర్సన్ ఈజ్ ద కైండ్ హార్టెడ్ పర్సన్. ఇంకోటి హార్ట్ ఈజ్ ద పంపింగ్ ఆర్గన్. ఓకే. అక్కడ ఏమవుతుందంటే మనకి దిగుబడి వచ్చిన తర్వాత ఇక్కడ ప్యూరిఫై చేసి అయినా ఇట్లా ఇంతమంది జనాలు ఉన్నప్పుడు మనకు ఫుడ్ దొరికితే ఆ కిక్ అండ్ ఆ టేస్టే వేరు కదా, సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది.